నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ముకరంపేట ఏరియాలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా శ్రీ కళావాసు గారు అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడప తిరుగుతున్నారు. సో వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, వారి మాటల్లో ఉందాం. చెప్పండి, ఎలా ఉందమ్మా ప్రచారం, ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? నా పేరు శ్రీకళ. నేను ఎంఎస్సి బిఈడి చేశాను, ఎంఏ కూడా చేశాను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ప్రస్తుతానికి అయితే చాలా చాలా బాగుందండి. నేను ప్రతి గడప గడపకి తిరుగుతున్నాను. వాళ్ళ స్పందన చూస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. వాళ్ళు మమ్మల్ని లోపలికి పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తామమ్మా, ఈసారి మాకు అభివృద్ధి కావాలని చెప్తున్నారు. వాళ్ళకి కొన్ని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ ముస్లిం ఏరియాకి వెళ్తే అక్కడ మాకు రోడ్స్ సరిగ్గా లేవు, వాటర్ వస్తున్నాయి వర్షం పడితే. తర్వాత మాకు హెల్త్ కేర్ సెంటర్ పెట్టిస్తామని చెప్పారు బండి సంజయ్ గారు. ఇలా కొన్ని చిన్న అలాంటి ఏమి వాళ్ళకి లేవు. మాకు ఇప్పుడు డెవలప్మెంటే కావాలి, మాకు మీ బీజేపీ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి వాళ్ళ స్పందన. అన్నగారు చెప్పండి, ఎలా ఉంది? మొత్తం అయితే సమస్యలతోటి ఉంది ముకరాంపుర. సో ఎట్లా ఉంది, ఏమంటున్నారు? ముకరాంపుర సమస్యలు ఇవాళ బీజేపీ ద్వారానే మనకు సమకూర్చాలని వాళ్ళ గట్టి నమ్మకం ఏర్పడ్డది. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతారు, బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మన బీజేపీ గెలుస్తారని చెప్పేసి ఆశ వాళ్ళు వ్యక్తం చేస్తారు. అంటే మైనారిటీ ఓట్లు మీ డివిజన్ లో ఎక్కువగా ఉన్నాయి. సో ఎట్లా ఉంది అంటే బీజేపీ పార్టీ పట్ల మైనారిటీలో ఎట్లా ఉంది? వాళ్ళు మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నా కానీ మైనారిటీలు అందరూ మన బీజేపీ సపోర్ట్ చేస్తారు. ఈసారి ఎప్పుడో సపోర్ట్ చేస్తారు, ఈసారి ఇంకా భారీగా సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు గత వచ్చిన పార్టీలు ఎవరైనా కూడా మాకేం డెవలప్మెంట్ చేయలేదు, వాళ్ళ ద్వారా మాకేం లబ్ధి పొందలేదు. ఈసారి బీజేపీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు మనకు బండి సంజయ్ గారు ముఖ్యంగా కీలక పాత్ర కరీంనగర్ నుంచి ఉన్నారు కాబట్టి, ఆయన కేంద్ర మంత్రి వారు కాబట్టి ఆయన ద్వారానే మనకు నిధులు వస్తాయి, ఆయన ద్వారానే మనం డెవలప్ అయితే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి గట్టి నమ్మకం ఉన్నది కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ గెలిపించాలని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి బీజేపీ గెలిపిస్తారని నేను ఆశ ఉన్నది. వాళ్ళు కూడా చెప్తున్నారు. పబ్లిక్ మీటింగ్లు కూడా సక్సెస్ అవుతున్నాయి. సో ఇప్పుడు బండి సంజయ్ గారి పబ్లిక్ మీటింగ్ ద్వారా ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పబ్లిక్ మీటింగ్ ద్వారా పబ్లిక్ అర్థమవుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాత రోజుకు మాకు ఓటు బ్యాంక్ పెరుగుతున్నది, ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. బండి సంజయ్ గారు పదే ఆయన ఖచ్చితంగా గంటాబద్ధంగా చెప్తున్నాడు, ముక్త కంఠంతో. ప్రజలు కూడా ఆయన బ్రహ్మరథం పడతారు, ప్రజలు కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. అసలు డబ్బులే లేవు రాష్ట్రంలో, అసలు బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళకు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు వేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ క్యాండిడేట్ లేదు. అసలు బీఆర్ఎస్ వెతుకుంటే క్యాండిడేట్ పెట్టుకున్నారు. అసలు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ మర్చిపోండి, బీఆర్ఎస్ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, అది ముళ్ళ ఎదుర్కొన్నారు, ఎప్పుడో పక్కకున్నారు. ప్రజలు కొందరు వీళ్ళు ఎవరెవరో కొందరు వాళ్ళ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో అట్లా ఉపోసకాలు వేస్తున్నారు అంతే తప్ప వాళ్ళు గట్టిగా వాళ్ళు పోటీ లేదు. వాళ్ళు అసలు జీరో, ఎటువంటి వాళ్ళ పేరు జీరో అంటున్నారు కదా, ఎటువంటి ప్రభావం ఉండదు వాళ్ళ పేరు. మాకు అయ్యే నష్టమే లేదు, 0%. మొత్తం చెప్పండి, మీ డివిజన్ గా, మీ కార్పొరేటర్ గా మీ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటా, ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకుంటా, ఒక సపరేట్ గా ఒక ఆఫీస్ పెట్టుకొని ప్రజలకు ఏం కావాలని అక్కడి నుంచే నువ్వు ఉజ్వల గ్యాస్ కానీ, స్టడీ లోన్స్ కానీ, కేంద్రానికి సంబంధించిన నిధులు ఏమైనా ఉండదు. మా ఆఫీస్ వాదా వాళ్ళకు నమ్మకంగా పనిచేసి పెడతా, ఒక ఎంప్లాయీని పెడతా. ఆఫీస్ ఇక్కడ ప్రత్యేకంగా ఆఫీస్ ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ. ముస్లింలకు మాత్రం ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ కావాలన్నారు వాళ్ళు. వాళ్ళ గల్లీల నీళ్లు బాగా వస్తున్నాయని చెప్పారు. వాళ్ళ స్ట్రీట్ లైన్ కానీ గల్లీల వాటర్ వచ్చే ప్రాబ్లం కానీ ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తానని చెప్పి నమ్మకంగా వాళ్ళు చెప్పింది. వాళ్ళ దాంతో వాళ్ళు మీరు చేస్తారు కాబట్టి మీకు ఓటేస్తామని చెప్పి వాళ్ళు మాకు నమ్మకంగా చెప్తారు. ఖచ్చితంగా మాకు ఓటేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. బాగుందండి, చాలా బాగుంది. ఓకే అన్న, చెప్పండి, మొత్తం అయితే గడప గడపకు తిరుగుతురు, ఏమంటారు మరి ప్రజలు? నిజంగా చెప్తున్నా, గడప గడప తిరుగుతున్నారు. ఈసారి ప్రత్యామ్నాయంగా ఏమి లేదు, బీజేపీ పార్టీ ఉన్నది మనకు. ఆ బీజేపీ పార్టీ తప్ప మనకు కరీంనగర్ అభివృద్ధి చెంది ఏ పార్టీతో డెవలప్ కాదంటే అందరికి అర్థమైపోయింది ప్రజలకు. ఇవాళ హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్తున్నాం మేము. మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు బీజేపీ సార్ రావాలి, కరీంనగర్ అభివృద్ధి కావాలి. మా చిన్న గల్లీలు ఉన్నాయి, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, మాకు ఇంటింటికి ఉజ్వల గ్యాస్ రావట్లేదు, మాకు గవర్నమెంట్ సంబంధించిన కేంద్రానికి సంబంధించిన నిధులు ఏవి రావట్లేదు. వాటి పూర్తి మేము వాళ్ళకు నమ్మకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకులు మేమే కాబట్టి ఈ డివిజన్ తోటి మీకున్న అనుబంధం? ఈ డివిజన్ తో 30 సంవత్సరాల నుంచి నాకు అనుబంధాలు ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ చిన్న గల్లీలలో వాటర్ ప్రాబ్లం ఉన్నది, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉన్నది,
తర్వాత వీళ్ళకి హెల్త్ కేర్ సెంటర్ కూడా లేదు పాపం. వీళ్ళకు ఆరోగ్యం ఏమైనా ఖరాబ్ అయితే చిన్న చిన్న అవసరాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉడకాల్సి వస్తుంది. ఆ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఇక్కడ వీళ్ళకు అరేంజ్ చేస్తే ముస్లిం సోదరులకు అందరికీ చాలా బాగుంటది. వాళ్ళు చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది. రాత్రనక పగలనక వాళ్ళకి బాగా ఇబ్బందులు పడుతుంది. ఆ హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ కావాలని వాళ్ళు కోరుతుంది. కంపల్సరీ వాళ్ళ కోసం ఒక హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ 2 షెటర్ల ద్వారా గవర్నమెంట్ తో మనం మాట్లాడి వాళ్ళతో మనం అరేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు మీ డివిజన్ లో ఎక్కువగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి, సో ఎట్లా ఉంది మరి? మైనార్టీలని మాటకే మైనార్టీలు కానీ వాళ్ళందరూ పాపం చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరూ హిందువులకే సపోర్ట్ చేస్తారు, మనకు మాయ బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ బండి సంజయ్ చేస్తున్న డెవలప్మెంట్లు వాళ్ళకందరికి అర్థమైపోయినాయి. వాళ్ళ కరీంనగర్ నిధులు బండి సంజయ్ ద్వారా వస్తుంది. కరీంనగర్ ప్రతి గల్లీ ప్రతి గడప డెవలప్ కావాలంటే వాళ్ళ కేంద్ర మంత్రి వారి బండి సంజయ్ కుమార్ ద్వారానే అవుతుందని వాళ్ళకి గట్టి నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ మన మున్సిపాలిటీలో కూడా కేంద్రం నుంచి వచ్చిన నేరుగా వచ్చిన నిధులు అట్లనే ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ మన మున్సిపాలిటీలో మన కాషాయం జెండా ఎగురితే ఆ నిధులన్నీ ప్రజలకు అందుబాటులో తెస్తాడు బండి సంజయ్ అన్న. ఇంకా అనేక నిధులు చేస్తాడు. కేంద్రం నుంచి కొట్లాడి ఏదైనా కానీ కరీంనగర్ కోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ కరీంనగర్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతాడు. ఆయన ద్వారా మాకు కూడా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ప్రభావం ఎట్లుంటది? బీఆర్ఎస్ ఏమైనా ఉందా, పోటీలో ఉందంటారు? బీఆర్ఎస్ అనేది లేదు. బీఆర్ఎస్ అది కార్ అంతా మొత్తం పంక్చర్ అయిపోయింది. ఎక్కడికక్కడ రేకుల షెడ్డు రేకులు కూడా లేవు. అది బీఆర్ఎస్ లేదు, పోటీలో లేదు. అలా క్యాండిడేట్ దొరకక వెతికి గల్లీకి ఒకళ్ళు దొరికి ఎవరినో వాళ్ళని వీళ్ళని దొరకబట్టుకుని వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ దాని గురించి మర్చిపోండి. బీఆర్ఎస్ అది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏమున్నదంటే ఇవాళ కేంద్రం నిధులు తప్ప మా దగ్గర బడ్జెట్ లేదని కరాఖండిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము ఢిల్లీకి పోయి పైసల కొరకు మోడీని కలవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఆ మోడీ కలుసుకుంటేనే మాకు డెవలప్మెంట్ ఉన్నది. తెలంగాణలో మాకు బడ్జెట్ లేదు, బోడగుండే ఉన్నది, ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. మేము అప్పులు చేద్దామంటే అప్పులు కూడా ఇస్తలేవు. ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకపోవడంలో దొంగలు లెక్క చూస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే గట్టిగా మనకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇవాళ ఒక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఆసరా పెన్షన్ లేవు. ఉద్యోగస్తులు రిటైర్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ అయినా పెన్షన్ ఇస్తలేరు. అది ఘోరం. అది వాళ్ళు ముసలోళ్ళు ముతకోళ్ళు వాళ్ళకి వాళ్ళ బతుకు తెరువు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు చేసిన నౌకరికి వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర వాళ్ళ డబ్బులు వాడుకున్నదంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళకు ఓటేస్తారు మీరు ఆలోచించండి. వ్యతిరేకత వచ్చింది, 2 ఏళ్లలోనే వ్యతిరేకత వచ్చిందా? 100%. 2 ఏళ్ల వ్యతిరేకం కాదు. అసలు బీజేపీ ఇప్పుడు కూడా ఓటు పెడితే అసలు బీజేపీ కనుక ఇప్పుడు మన ఓట్లలో వాళ్ళు పెడితే మా మీద పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళు తుక్కలు ఓడిపోతారు. వాళ్ళు పోటీ కూడా ఉండదు వాళ్ళకు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా అయిపోతుంది. మా మీద వాళ్ళని ఎదుర్కోమనండి, ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు తెలిస్తే దడ ఉంటుంది కంపల్సరీ 100%.